నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. సాధారణంగా మనకు వయసుకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్లో అయితే 60 ఏళ్ళు రిటైర్మెంట్ అంటుంటాం. దాని తర్వాత ఏం పని చేయరు, సరే వాళ్ళ వ్యాపకాలు ఏదో వాళ్ళకు ఉంటాయి. కానీ సినిమా రంగంలో అట్లా ఉండదు. మనకి ఎంత వయసు వచ్చినా కానీ ఆ వయసుకు తగ్గటువంటి రూల్స్ వస్తూనే ఉంటాయి. అవకాశం ఉన్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది సైలెంట్గా కూర్చుంటుంటారు. కానీ ఏ కోవకు చెందుతారో తెలియదు, కానీ కోట శ్రీనివాసరావు గారు అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఆ సినిమాలో వేషాలు ఇమ్మని చెప్పేసి పత్రికాముఖంగా లేకపోతే సభాముఖంగా అడుగుతూ ఉన్నారు. వీటి మధ్యలో కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఎవరెవరి గురించి చేస్తున్నారు, మన పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ఇంత అవసరం అసలు? ఆయనకున్నటువంటి వయసుకు కావచ్చు, ఆయనకున్నటువంటి చాలా గౌరవ మర్యాదలు ఇస్తారు ఇండస్ట్రీలో వాళ్ళు. ఆయన అటువంటి స్టేట్మెంట్స్ చెప్పడం ఎంతవరకు సబబు? ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే, ఒక సభలో అవతల పార్టీ ఈయన ప్యాకేజ్ ఇస్తారు, డబ్బుల కోసమే రాజకీయాలకు వచ్చాడు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి, నేను సినిమాల్లో బాగానే సంపాదిస్తున్నాను, నాకు నెలకు 45 కోట్ల వరకైనా వస్తాయి, నేను ఒక రోజు షూట్కి వెళ్తే నాకు 2 కోట్లు ఇస్తారు, సో నాకు డబ్బు అవసరం లేదు, అవసరమైతే నేను దాన ధర్మాలు చేస్తాను తప్పితే ఇట్లా డబ్బు కోసం రాజకీయాలకు వచ్చే మనిషిని నేను కాదు అని ఆయన చెప్పుకొచ్చాడు వాళ్ళ జన సైనికులకి. ఇది సంగతి. సరే, ఆయన ఏదో చెప్పుకున్నాడు. ఆయన చెప్పిన కాంటెస్ట్ అది. యాక్చువల్గా ఏదో చెప్పాలనుకుంటే అలా చెప్పుకొచ్చాడు, నా సంపాదన ఇది అని బయటికి చెప్పుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి, పొలిటికల్ లీడర్స్ అన్నాక వాళ్ళ ఆస్తులు పెట్టాల్సిందే, బయట ఎఫిడవిట్లో పెట్టారు కాబట్టి తెలిసిపోతాయి. సో ఆయన ఇప్పుడు రేపటి రోజు నిలబెట్టేటప్పుడు ఇక్కడ నిలబడాలన్నప్పుడల్లా నా ఆస్తి ఇంతండి, ఇలా నేను సంపాదించుకున్నానని చెప్పాడు. ఏమో ఒక్కొక్కసారి అది ఉంటా కూడా దెబ్బ కొట్టచ్చు. ఎందుకంటే నేను రోజుకి 2 కోట్లు సంపాదిస్తున్నాను నువ్వు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమో లెక్కలేసుకొని అవతల వాళ్ళు ఈయన తక్కువ చూపాడు, మొన్న ఆయనే చెప్పాడు నేను ఇంత తీసుకుంటానని అని చెప్పేసి ఎద్దేవా చేస్తారు. అవును. అంటే అఫ్కోర్స్ ఈయన కాల్ షీట్ 2 CR అన్నాడే తప్ప 365 రోజులు సినిమాలు చేస్తానని చెప్పలేదు. అవును. బట్ అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారో ఏం చేస్తారో ఆ తర్వాత సంగతి. బట్ ఈయన ఏదో చెప్పుకొచ్చాడు, ఆయనకి ఎందుకు చెప్పాలనిపించిందో చెప్పాడు. ఇక కోట గారు అంటారా, ఈ మధ్య హీరోలు డైరెక్ట్గానే నేను 2 కోట్లు తీసుకుంటున్నా, 3 కోట్లు తీసుకుంటున్నా అని చెప్పేసి చెప్పేస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళే రెమ్యునరేషన్లు చెప్పుకోలేదు, వీళ్ళకి ఇట్లా అయిపోయింది. ఒకప్పుడు సినిమాలు అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒకప్పుడు సినిమాలు 100 రోజుల పండగ. ఎన్ని రోజులు కలెక్ట్ చేసింది? 175 రోజుల, 300 రోజుల, 600, అరే ఎన్ని రోజులు అంట వీళ్ళకి బాగానే వచ్చి ఉంటుంది అంటారే తప్పితే, అండ్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు నాకు పలానా సినిమాలో బాగా లాభం వచ్చిందండి, ఆ తర్వాత ఈ 3 సినిమాల్లో పోయాయండి అని చెప్తారే తప్ప నెంబర్ చెప్పరు. ఎంత వచ్చింది, ఎంత పోయింది, నాకు ఎంత మిగిలింది, నా నా బీరువాలో ఎంత ఉంది, నా పర్సులో ఎంత ఉంది, నా అకౌంట్లో ఎంత ఉంది, ఇవన్నీ చెప్పరు ఎవరు. బహుశా నాకు తెలిసి ఆ ట్రెండ్ని కాస్త దిల్ రాజు తీసుకొచ్చినట్టున్నారు. ఎందుకంటే అడపదడప కొన్ని ఫంక్షన్స్లో నాకు 4 కోట్లు పోయింది, 6 కోట్లు పోయిందని చెప్పి ఆయన అంటుంటారు. మిగతా వాళ్ళ రంగా ఎక్కడ వినలేదు. ఎందుకంటే మనీ మ్యాటర్స్ టు ప్రొడ్యూసర్స్ కాబట్టి. ఇప్పటికీ అల్లు అరవింద్ గారి మీద కూడా కామెంట్లు వస్తాయి తప్పితే ఆయన ఎప్పుడు చెప్పడు నాకు ఇంత వచ్చింది అంత పోయింది అని. పలానా సినిమా నాకు లాభాలు మిగిల్చా, పలానా సినిమా నష్టాలు మిగిల్చిందండి అంటారు. ఈవెన్ శక్తి మీద కామెంట్స్ చేసినప్పుడు అశ్విని దత్ గారు కూడా పలానా సినిమాలో నేను అప్పటి వరకు సంపాదించిందంతా పోయిందండి అన్నాడే తప్పితే ఎంత పోయిందండి అని చెప్పాల, ఆ ఫిగర్ చెప్పలా. నెక్స్ట్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి అన్న నాగబాబు గారు కూడా ఆరెంజ్ సినిమాల వల్ల నేను చాలా నష్టపోయి అప్పుల పాలయ్యాను, అప్పట్లో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని చెప్పాడే తప్పితే ఎంత పోయింది ఎంత వచ్చింది అనేది అప్పుడు చెప్పాల. అఫ్ కోర్స్ మొన్న రాజకీయాలకు వచ్చిన తర్వాత నాకు ఇంత వచ్చింది, ఈ చెక్ దీనికి ఇస్తున్నా అని చెప్పేసి ఒక పోస్టర్ వదిలేరు. సరే, అదొకటి. ఇక చెప్పొచ్చా చెప్పలేమా, రాజకీయాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా తర్వాత సంగతి. బట్ ఇప్పటి వరకు నా రెమ్యునరేషన్ ఇంత అని రోజా కూడా ఎక్కడ చెప్పాలా, రాజకీయాల్లోనే ఉంది కదా. అవును. ఆలీ కానీ, పోసాని కృష్ణమురళి కానీ, ఎవరైనా ఎప్పుడైనా సరే, ఇంత ముందు ఉన్న వాళ్ళైనా తర్వాత అయినా సరే, వాళ్ళ సినిమా ఇండస్ట్రీ రెమ్యునరేషన్స్ ఎప్పుడు ఎవరు బయట పెట్టరు, చెప్పుకోరు కూడా. అది ఏంటో వాళ్ళకు ఉంటుంది. అండ్ అసలు వాళ్ళ ఎంత తీసుకుంటారో కూడా వీళ్ళకి తెలియదు. ఎట్లా ఎందుకు బయటికి రావు రెమ్యునరేషన్స్ అంటే,
ఒక్కో సినిమాకి ఒకలా ఉంటుందేమో కదా. అమ్మ మీరు ఎంత తీసుకుంటారు అని అడిగితే పలానా నేను ప్రెసెంట్ అయితే ఇంత తీసుకుంటున్నానండి, మరి మీరు ఎంత మాట్లాడతారో చెప్పండి అంటే అంత ఇచ్చుకోలేము కానీ 4 రోజులకి ఇంత అనుకుంటున్నామమ్మ, మరి మీరు ఓకేనా అంటే సరే మరి బయట ఇంకెక్కడ చెప్పమాకండి మా ఈ రెమ్యునరేషన్ మీకోసం వస్తానని వీళ్ళు కామన్ డైలాగులు ఎక్కడైనా అంతే కదా ప్రతి దగ్గర కామన్ డైలాగులు ఉంటాయి, ఇవి వాళ్ళు చెప్పుకుంటారు. అట్లా ఆ ఒక్క మాట బయట ఇంకెక్కడ చెప్పకండి అంటే మాకు 25,000 వచ్చింది అని వీడు బయట చెబితే ఆ విషయం ఆ నోటినప్పుడు ఎక్కడ ఈవిడకి తెలిస్తే ఆవిడ షూటింగ్ రాకుండా ఎగ్గొడుతుందేమో, ఎక్కడ సినిమా ఆగిపోతుందేమో అనే రేంజ్కి వెళ్ళి వాళ్ళు చెప్పరు బయట అసలు. అట్లా ఆ సినిమా షూటింగ్ అయిపోతుంది, వాళ్ళ ప్రమోషన్లు వాళ్ళు వీళ్ళు ఏవో ఉంటాయి. బేసిక్గా ఎవరు చెప్పుకోరు రెమ్యునరేషన్స్. కోట గారు అన్నది ముమ్మాటికి నిజం, ఆయన కరెక్ట్గానే అన్నాడు. ఈ మధ్య హీరోలు ఎలా చెప్పాడు, ఈయన కంటెస్ట్ వేరైనప్పటికీ ఆయన అనడం వల్ల మాత్రం ఒక మంచి జరిగింది ఏంటంటే ఇట్లా రెమ్యునరేషన్లు బయట పెట్టుకోవద్దు అని ఒక పెద్ద ఆయన చెప్పాడని చెప్పి అందరూ వింటున్నారు. అఫ్ కోర్స్ నటికుమార్ లాంటి వాళ్ళు ఆయన దాన్ని విమర్శిస్తున్నారు, ఆయనకి ఎందుకు అవసరమా, పవన్ కళ్యాణ్ ట్యాక్స్ కడుతున్నాడు, ఆయన ట్యాక్స్ కడుతున్నాడు కాబట్టి 2 కోట్లు తీసుకున్నాడు బహిరంగంగా చెప్పుకున్నాడు. నువ్వు ట్యాక్స్ కొడతావేమో అందుకే నీ ఆస్తులు బయట చెప్పట్లేదు, చెప్పుకుంటే తప్పే ఉంది అని చెప్పి ఈయన అన్నాడు. బట్ ఈయన అన్నదా కాంటెస్ట్లో అసలు వ్యాలిడిటీ లేదు, అంత పిచ్చి మాటలు ఇవన్నీ. ట్యాక్స్ కడితే ఏంటి కట్టకపోతే ఏంటి, ప్రతి ఒక్కడు ఇప్పుడు ఎవరికైనా బస్సులలో ఆర్టీసీ బస్సులో అక్కడిక్కడ నా శాలరీ ఇంత అని చెప్పుకుంటావా, ఎంత నువ్వు ట్యాక్స్ కడితే ఎంత, ట్యాక్స్ కట్టకపోతే ఏంటి, నీ ఆదాయాలు ఇన్కమ్లు ఎవరు బయట పెట్టుకోరు అబ్బా, చెప్పరు, రహస్యంగా ట్యాక్స్లు కట్టుకుంటారు అంతే. అండ్ ఎందుకంటే ఒక స్టేటస్లో ఉన్న దానికి కోట గారు స్పందించాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. అదే అంటున్నా, కోట గారు కరెక్ట్గానే స్పందించారు, ఎందుకు స్పందించకూడదు. ఆయన టీవీ చూశాడు, ఒక హీరో బయటకు వచ్చి మైకులు పట్టుకొని నేను 2 కోట్లు తీసుకుంటున్నానని చెప్పి ఎంత తీసుకుంటాను నాకెందుకు, నాకు అవసరం రాజకీయ ఇది కావచ్చు కదా, అది రాజకీయమైన ఇంకేదకీయమైన నేను ఇందాక అది కూడా చెప్పా. దానికి కూడా తర్వాత ఆయన కౌంటర్లు ఉంటాయి ఫ్యూచర్ లో అని. ఈయన ఆల్రెడీ సీనియర్ రాజకీయ నాయకుడు, ఈయన కూడా ఎంపీగా కూడా చేశాడు కాబట్టి ఈయనకు తెలుసు అంతే. అంతమించి ఆయన రాజకీయంలోనూ సీనియరే, నటుల్లోనూ సీనియరే. ఒక పెద్ద ఆయన మంచి చెప్తే మంచిగా తీసుకోక నీకెందుకు అయ్యా చేదేస్తామని ఆయన మీద పడి రక్కేస్తారేంటి, తప్పే ఉంది, ఏమన్నాడు ఆయన. అండ్ ఇంకొకటి ఆయన కరెక్ట్ గా అన్నాడు, ఈయన షూటింగ్లలో కూడా ఇబ్బందులు పెడతాడు, అందరికి తెలిసిన విషయమే, ఆయన కరెక్ట్ గానే అన్నాడు. ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. నేనైతే ఈ విషయంలో కోటగానే సమర్థిస్తా. ఆయన ఎంతమంది అన్నా ఏమైనా ముసలాయన నువ్వు నోమ్స్కొని కూర్చో పక్కకెళ్ళు, ఆయన మాట్లాడితే కూడా మైకులు లాక్కుంటారు మా ఎక్కడైనా సరే, అమ్మో ఈయన ఏం చెప్తాడో అని చెప్పేసి వీళ్ళందరూ. ఆయన ఉన్నది చెప్తున్నాడు, తప్పేముంది. ఆయన మాట్లాడే అవకాశం ఉంటుందా, ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో చూసిందంతా ఆయన ఇప్పుడు కక్కుతున్నాడు. వినేవాళ్ళు వినండి, వద్దనుకునే వాళ్ళు వద్దనుకోండి. అదేంటిది ఉన్నమాట అంటే ఉలికెందుకు అన్నట్టు మీద పడిపోతారు ఎందుకు, తప్పే. మరి సరే మిగతా సరే ఆయన తీసి పక్కన పెడదాం. నట్టికుమార్ మాత్రం ఎందుకు స్పందించాలి, మిగతా నిర్మాతలు ఉన్నారు, ఆయనకి కేవలం ఇంతమంది గతంలో తీసుకున్నట్లయితే వాళ్ళ మీద బురద జల్లటము, లేకపోతే వాళ్ళ రెమ్యూనరేషన్స్, వాళ్ళ యొక్క ఇబ్బందులు అదే మాట్లాడాడు. ఇప్పుడు ఇది మీరు కూడా రివర్స్గానే మాట్లాడుతున్నారు. దీంట్లో ఆయన అలా ఎందుకు అన్నాడు, దానికి ఈయనొక్కడే ఎందుకు స్పందించాడు, మిగతా వాళ్ళు ఎందుకు స్పందించాడు, దానికి ఒక ఆన్సర్ చెప్తాం. బేసిక్గా మన యూట్యూబ్ వాళ్ళే లేకపోతే ఇంకేదైనా ఛానల్ వాళ్ళే అప్పుడప్పుడు తరిమి వెళ్తూ ఉంటారు వీళ్ళ దగ్గరికి మైకులు పట్టుకొని, ఏదన్నా చెప్పండి అని. ఓకే, అప్పుడు అట్లా అనుకోని ఒక సందర్భంలో ఆయన దగ్గరకు మైక్ వెళ్ళింది, చెప్పారు ఎన్టీఆర్ది శతదినోత్సవం సందర్భంగా అందరూ సన్మానం చేస్తున్నారు సీనియర్ నటులకు, అలా ఆయనకు ఒక సందర్భం వచ్చి మైక్ ఇస్తే మాట్లాడాడు. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఈ నటికుమార్ గారు ఎందుకు స్పందించారు అంటే, నటికుమార్ గారి దగ్గర కూడా చాలా మంది ఎవరు ఈయన పబ్లిక్లో ఉండి మాట్లాడతారు కాబట్టి, నటికుమార్ గారు లేకపోతే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లేకపోతే ఎవరో ఇట్లా మాట్లాడతారు కాబట్టి నువ్వు నేను మైకులు పట్టుకొని వస్తారు మన దగ్గరికి. వచ్చినప్పుడు ఆయనకు సందర్భం వచ్చి మాట్లాడారు, మిగతా వాళ్ళ దగ్గరికి మైకులు వెళ్ళలేదు, సందర్భం రాలేదు కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. థ్యాంక్ యూ సో మచ్.